హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఐసీటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అకార్డింగ్ టు ఎన్సీఎఫ్ 2005, ఎవ్రీ టీచర్ హ్యాస్ టు గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ఐసీటీ ఇన్స్టెడ్ ఆఫ్ టీఎల్ఎం. అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి బదులు ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క టీచర్ ఐసీటీని టీచింగ్ ప్రాసెస్లో యూజ్ చేయాలి. అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మారుతున్న టెక్నాలజీని బేస్ చేసుకొని డిజిటల్ టూల్స్తో మనం టీచింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఐసీటీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఐసీ అండ్ ఐటీ. ఐసీ ప్లస్ ఐటీ ఈజ్ నథింగ్ బట్ ఐసీటీ అన్నమాట. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్స్ as information and communication technology. The purpose of ICT is collecting the information and store the information, to modify the information, to transfer the information, to facilitate in teaching learning process. సో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ ఐసీటీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ఫస్ట్ ఏం చేయాలి? కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ మాడిఫై ద ఇన్ఫర్మేషన్, టు ట్రాన్స్ఫార్మ్ ద ఇన్ఫర్మేషన్. వీటన్నింటి కోసం మనకు ఐసీటీ అనేది డిజైన్ చేయబడింది. దెర్ ఆర్ మెనీ టూల్స్ ఇన్ ఐసీటీ. చాలా టూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా 4 ఇంపార్టెంట్ టూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ మొబైల్ ఆర్ ట్యాబ్. అందుకే ప్రతి స్కూల్కి ట్యాబ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు రేడియో ఆర్ టేప్ రికార్డర్, టెలివిజన్, అండ్ 4th వన్ ఈస్ కంప్యూటర్. సో అసలు వీటికి డిఫరెన్స్ చూద్దాం. దీనికి ఎందుకు వీటిని 4 కేటగిరీస్, మొబైల్ ఆర్ ట్యాబ్ ఒకటి అనుకుందాం, రేడియో, టీవీ అండ్ లాస్ట్ వన్ ఈస్ కంప్యూటర్. ఓకేనా, దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ టూల్స్ ఇన్ ఐసీటీ. ఫస్ట్ మొబైల్ అనేది ఏంటి అంటే 2-way ట్రాన్స్మిషన్. అంటే 2 సైడ్ల నుండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. రేడియోలో అయితే ఓన్లీ 1 వే. జస్ట్ మనం ఏం చేయాలో ఓన్లీ వాళ్ళు చెప్పింది వింటాం అంతే, మళ్ళీ మనం రెస్పాండ్ అవ్వడానికి లేదు. టీవీ కూడా అంతే, దిస్ ఈజ్ ఆల్సో 1 వే. మనకి ఆడియో ప్లస్ వీడియో ఉంటుంది, బట్ వీ కెన్ నాట్ కమ్యూనికేట్. చెప్పింది వినడమే తప్ప మనకి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ కంప్యూటర్ అనేది 2-way ట్రాన్స్మిషన్. అంటే ఎట్లా అంటే మనం జూమ్ మీటింగ్ల ద్వారా కావచ్చు, వాట్సాప్ కాల్స్ ద్వారా కావచ్చు. సో 2-way కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఈ మొబైల్లో కూడా అంతే కదా, 2 టైప్స్. అంటే ఓన్లీ లిజనింగే కాదు, లిజనింగ్ ప్లస్ మళ్ళీ స్పీకింగ్ 2 ఉంటాయి. సో 2-way కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ద ఆడియో విజువల్ డిస్ప్లే. టీవీలో ఓన్లీ ఆడియో అంటే వినడానికే కాదు, వీడియో కూడా విజువల్ డిస్ప్లే కూడా ఉంటుంది. రేడియోలో అయితే ఓన్లీ ఆడియోనే, నో వీడియో. ఇక్కడ కూడా ఆడియో ప్లస్ వీడియో, ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ కూడా ఆడియో ఉంటుంది ప్లస్ వీడియో కూడా ఉంటుంది. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై యూజర్. మొబైల్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తారు? యూజరే కంట్రోల్ చేస్తారు. సో దిస్ ఈజ్ యూజర్ కంట్రోల్డ్. ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై యూజర్. మనం దీన్ని కంట్రోల్ చేయడానికి ఉందా? లేదు. అక్కడ నుండి వచ్చినటువంటి ప్రోగ్రామ్ను వినడం తప్ప మనకి కంట్రోల్ చేసే పవర్ లేదు. అండ్ నెక్స్ట్ టీవీ, ఇట్ ఈస్ ఆల్సో నాట్ కంట్రోల్డ్ బై యూజర్, వీ కెన్ కంట్రోల్. సో కంప్యూటర్ ఆల్సో కంట్రోల్డ్ బై యూజర్. ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ రిక్వైర్డ్. ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ ప్రొవైడర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ రేడియో. దీనికి అసలు రిక్వైర్డ్ లేదు, ఎందుకంటే వాళ్ళే చూసుకుంటారు. టీవీలో రిక్వైర్డ్, ఇక్కడ కూడా కంప్యూటర్లో కూడా రిక్వైర్డ్. లైక్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, ఆప్టికల్ ఫైబర్స్ గురించి కావచ్చు, ఫైబర్ నెట్ గురించి కావచ్చు, నెట్ కనెక్షన్ కోసం. సో ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ అవసరం. మొబైల్కి అవసరమే, రిపేరింగ్ పర్పస్లో కూడా దానికి. టీవీకి కూడా సర్వీస్ ప్రొవైడర్స్ అవసరం, కానీ రేడియోకి అవసరం లేదు. సో ఇప్పుడు కంప్యూటర్ గురించి చూద్దాం. కంప్యూటర్, సో కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ ఈస్ టు పర్ఫార్మ్ అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ విత్ స్పీడ్ అండ్ అక్యురసీ. స్పీడ్ అండ్ అక్యురసీస్, అర్థమెటిక్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఉంది. విచ్ టేక్స్ ద ఇన్పుట్ అండ్ గివ్స్ ద అవుట్పుట్. అండ్ చార్లెస్ బాబేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. ఓకేనా, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరు అంటారు? చార్లెస్ బాబేజ్. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వన్ స్పీడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్యూటర్ పర్ఫార్మ్స్ మెనీ ఆపరేషన్స్ విత్ హై స్పీడ్.
స్పీడ్ తర్వాత మరొక ఇంపార్టెంట్ ఏంటంటే అక్యురసీ. కంప్యూటర్ ప్రొవైడ్ రిజల్ట్స్ వితౌట్ ఎనీ మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ అండ్ మిస్టేక్స్ లేకుండా 100% అక్యురసీ రిజల్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెమొరీ. కంప్యూటర్ కెన్ స్టోర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ద స్టోరింగ్ పవర్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ కాల్డ్ మెమొరీ. స్టోరింగ్ పవర్ని మనం ఏమంటాం ఇక్కడ? మెమొరీ. కంప్యూటర్ మెమొరీ కెన్ బి మెజర్డ్ ఇన్ బైట్స్ ఆర్ బిట్స్. బైట్స్ లేదా బిట్స్ ద్వారా మెజర్ చేస్తాం. 1 బైట్ అంటే 8 బిట్స్. అట్లనే 1 కిలోబైట్ అంటే 1020 బైట్స్. 1 MB అంటే 1024 కిలోబైట్స్. మళ్ళీ ఇప్పుడు 1024 మెగాబైట్స్ కలిస్తే 1 జిగాబైట్. 1024 జిగాబైట్స్ కలిస్తే 1 టెరాబైట్. సో కంప్యూటర్ యొక్క మెమొరీ అనేది బిట్స్ లేదా బైట్స్లో యూజ్ చేస్తారు. 8 బిట్స్ కలిపితే 1 బైట్. ఇట్లా దీని నుండి కిలోబైట్స్ అని, మెగాబైట్స్ అని, గిగాబైట్స్ అని, టెరాబైట్స్ అని మెమొరీ అనేది ఉంటుంది. అండ్ ద కంప్యూటర్ ప్రొవైడ్స్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. మామూలుగా ఎట్లుంటుంది? ఫస్ట్ ఇన్పుట్ ఉంటుంది. ఇన్పుట్ని మనం సిపియూకి ఇచ్చేస్తాం. అది ప్రాసెస్ అంతే చేస్తే ఇట్ విల్ గివ్ అవుట్పుట్. అవునా? మన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్, అది చేసే ఆపరేషన్స్ ఇక్కడ సిపియూలో చేస్తుంది. అందుకే సిపియూని బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అంటారు. నెక్స్ట్ వచ్చే రిజల్ట్ని అవుట్పుట్ అనడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పార్ట్స్: ఇన్పుట్, సిపియూ అండ్ అవుట్పుట్ ఇన్ కంప్యూటర్. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అందరికీ తెలుసు, బట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంతే. ఇన్పుట్ అంటే తెలుసు కదా అందరికీ. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంటరింగ్ ద డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ టు ద కంప్యూటర్. సో కంప్యూటర్కి మనం ఇచ్చేటువంటి డేటాని, ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్. ఇన్పుట్ ఇవ్వడానికి చాలా డివైజెస్ ఉన్నాయి. ఇన్పుట్ని ఎట్లా ఇవ్వచ్చు? త్రూ ద మౌస్ ద్వారా ఇవ్వచ్చు, కీబోర్డ్, స్కానర్, లైట్ పెన్, జాయ్స్టిక్, గ్రాఫిక్ ప్యాడ్, MICR, OCR, వెబ్క్యామ్, OMR. సో ఇవన్నింటి ద్వారా మనం ఇన్పుట్ని ఇవ్వచ్చు. సో దీస్ టూల్స్ ఆర్ కాల్డ్, ఆర్ దీస్ డివైజెస్ ఆర్ కాల్డ్ ఇన్పుట్ డివైజెస్. ఇక్కడ చూడండి, OMR అంటే ఆప్టికల్ మార్క్ రీడర్, OCR అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, అండ్ MICR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. సో ఇవి అబ్రివేషన్స్ అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్ చెప్పిన కదా, గుర్తుంచండి. ఆప్టికల్ మార్క్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. అండ్ నెక్స్ట్ వన్ అబౌట్ సిపియు. అంటే సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని మనం ఏమంటాం? కంట్రోల్ యూనిట్ అంటాం. సో ఇందులో కూడా 3 పార్ట్స్ ఉంటాయి: కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. దీస్ ఆర్ ద 3 బేసిక్ పార్ట్స్ ఇన్ సిపియు. కంట్రోల్ యూనిట్ గురించి చూద్దాం. కంట్రోల్ యూనిట్లో ఏముంటుంది? ఇట్ కంట్రోల్స్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్. అర్థమెటిక్స్ అండ్ లాజికల్ యూనిట్స్లో ఏం జరుగుతుంది? ఇట్ పర్ఫార్మ్స్ ఆల్ అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, ascending and descending orders. And coming to memory, it is the storage capacity of the computer. There are 2 types of memories. First one is RAM and second one is ROM. దీన్ని ఏమంటారంటే, RAM అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, దీనినే మనం ప్రైమరీ మెమరీ అంటాం. ROM అంటే సెకండరీ మెమరీ. యాక్చువల్లీ మెమరీస్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ అని చెప్పాలి. ఫస్ట్ వన్ ప్రైమరీ మెమరీ, సెకండ్ వన్ సెకండ్ మెమరీ. ప్రైమరీ మెమరీని RAM అంటాం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ సెకండరీ ఏమో రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, ఫ్లాపీ డిస్క్, CD, ఇవన్నీ కూడా సెకండరీ డివైజెస్, సెకండరీ మెమరీ డివైజెస్. ఓకేనా? డివైజెస్ ఆఫ్ సిపియు. సిపియులో ఎన్ని ఉంటాయంటే డివైజ్లు? ఫస్ట్ వన్ మైక్రో ప్రాసెసర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సౌండ్ కార్డ్. ఈ డివైజెస్ అనేటి సిపియులో ఉంటాయి. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ ఈజ్ అవుట్పుట్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్. రిజల్ట్ని ఏమంటారంటే అవుట్పుట్ అంటారు. అవుట్పుట్ డివైజెస్ కూడా చాలా ఉంటాయి. అవుట్పుట్లో స్పీకర్స్ అంటే సౌండ్ ద్వారా వస్తాయి కదా మనకి, ఆడియో స్పీకర్. స్క్రీన్ మీద కనిపిస్తాయి కాబట్టి స్క్రీన్ అనేది మానిటర్ ఆల్సో. అది మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రింట్ తీసుకుంటాం కాబట్టి ప్రింటర్ ఆల్సో అవుట్పుట్ డివైజెస్. అండ్ ఫ్లాటరీ,
Okay, these are the output devices. Next one about computer softwares. టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ ఫైల్ అంటే ఇట్ ఈస్ ద స్టోరేజ్ ఆఫ్ పిక్చర్స్ ఆర్ ఫోటోస్ ఆర్ యాక్టివిటీస్ సాంగ్స్ స్పీచెస్ వీటన్నింటి మనం ఒక ఫైల్ లాగా స్టోర్ చేసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫైల్. ఫోల్డర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైల్స్. ఒక ఫోల్డర్లో డిఫరెంట్ ఆఫ్ ఫైల్స్ పెట్టుకోవచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఫోల్డర్. నెక్స్ట్ డిస్క్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సేవ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఈ డిస్క్లో మనం ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఇట్ ఈస్ ద పర్సన్ పోస్ట్ ఆఫీస్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. అంటే లైక్ ఇట్స్ వర్కింగ్ లైక్ ఏ పోస్ట్ ఆఫీస్. మనం వెళ్ళి ఫిజికల్గా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ఆన్లైన్లో పోస్ట్ లాగా మనం మెయిల్స్ని సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈ కామర్స్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ఆన్లైన్ షాపింగ్లో యూజ్ అవుతుంది. దట్ ఈస్ ఈ కామర్స్. నెక్స్ట్ వెబ్ క్యామ్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు టేక్ ఫొటోస్ అండ్ వీడియోస్. న్యూస్ గ్రూప్స్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డెవలప్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ గ్రూప్స్ ఏముంటాయి, ట్విట్టర్స్, ఓకేనా, ఫేస్బుక్ అటువంటివి అనమాట. నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. దిస్ ఈస్ ద స్టోరేజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ లింక్డ్ విత్ ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఈ యూఆర్ఎల్తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఓఈఆర్ఎస్ అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. NCF 2005 suggested that every teacher should use OERS in teaching learning process. ప్రతి ఒక్క టీచర్ కూడా ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేయాలని సజెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ OERS అంటే దీస్ ఆర్ ద లెర్నింగ్ రిసోర్సెస్ క్రియేటెడ్ బై ఆర్గనైజేషన్ బై ప్రొవైడింగ్ ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్స్ ద్వారా మనం లెర్నింగ్ రిసోర్సెస్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద ఫ్రీ లెర్నింగ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయబడ్డాయి. అండ్ దీస్ కెన్ బి ఫ్లెక్సిబుల్ అంటే ఏ టైంలో అయినా ఎక్కడైనా మనం నేర్చుకోవచ్చు. దీస్ కెన్ బి డౌన్లోడెడ్, మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కెన్ బి మాడిఫైడ్ అండ్ సెండ్ టు బి అదర్స్, మనకు కావాల్సిన రీతిలో దాన్ని మాడిఫై చేసుకొని వేరే వాళ్ళకు కూడా రీసెండ్ చేయవచ్చు. And this process is called as 4 R's: reuse, revise, remix and reproduce. సో OERSని ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, రివైజ్ చేయొచ్చు, రీమిక్స్ చేయొచ్చు అండ్ మళ్ళీ రీప్రొడ్యూస్ కూడా చేయొచ్చు. ద OERS ఫస్ట్ టైం క్రియేటెడ్ బై వికీపీడియా. ఫస్ట్ టైం క్రియేట్ చేసినటువంటి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ ఏంటి, వికీపీడియా ఇన్ ద వరల్డ్. అండ్ ద అమెరికావి ఏంటి, MIT మిసాచ్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్డ్ OERSని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, MIT మిసాచ్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ ఇన్ ఇండియా IGNOU ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంది. ఇది కూడా OERSని క్రియేట్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ యూజ్డ్ ఇన్ మ్యాథ్స్ టీచింగ్ లెర్నింగ్ ఈజ్, చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ చూసుకోండి. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చి వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ అన్నప్పుడు ఇవి గుర్తుపెట్టాలి. కొన్ని హార్డ్వేర్స్ వస్తే సో ఎలిమినేట్ చేయాలి. జియోజిబ్రా, ఆల్జిబ్రేటర్, అనలిటికల్ మ్యాథ్స్, యాక్సిలరేటెడ్ మ్యాథ్స్, బ్రిడ్జ్ జియోమెట్రీ, GAP, GAMS, KANT, పరి, స్టాటిస్టికా, సీగల్, మ్యాట్లాబ్, ఈక్వేషన్ గ్రాఫర్, ఈక్వేషన్ మార్కర్, మ్యాథ్ కార్డ్, డాక్టర్ జియోక్, కంప్యూమ్యాథ్స్, మ్యాథమెటికా, మ్యాథ్స్ బ్లాస్టర్, Sage, TuxMaths. So these are the important softwares used in maths teaching and learning. Thank you for watching.